ఏపీ ఎంసెట్ ఫలితాలను కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 1,82,317 మంది, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 63,546 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. జేఎన్టీయూ వరుసగా 3 సార్లు ఈ పరీక్షలు నిర్వహించి విజయవంతమైందని చెప్తున్న కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఎంసెట్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ రోజు కోసం చాలా కాయలు గజలు చూశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఆధ్వర్యంలో వరుసగా 3వసారి వీసీగా ప్రొఫెసర్ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత 2వసారి దిగ్విజయంగా పూర్తి చేశారు. రిజల్ట్స్ గురించి సార్ సార్ మనకి ఇంజనీరింగ్ 70.52, అదేవిధంగా అగ్రికల్చర్ మంచి ఫలితాలు వచ్చినాయి. అవునండి, ఇంత కసరత్తు చేశారు. లేట్ కూడా అయింది. లేట్ కావటం అనేది మన చేతుల్లో కాదు. అది ఏమైందంటే అనుకోకుండా ఈసారి మన రాష్ట్రంలో సబ్జెక్ట్ వైజ్ ఇంప్రూవ్మెంట్ కు అవకాశం కల్పించడం వలన, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన మినిస్టర్ గారిని కానీ విద్యాశాఖ గారిని అడగటం, రిక్వెస్ట్ చేయటం, మాకు 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు ఇంప్రూవ్మెంట్ రాయటం అనేది కష్టం. సో సబ్జెక్ట్ వైజ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం అలా ఇవ్వటం వలన దాదాపు 1,00,000 మంది పైగా పిల్లలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ రాసుకున్నారు. అంటే వాళ్ళకి మ్యాథ్స్ లో కొంచెం తక్కువ వచ్చినాయి, ఇంకో 4 మార్కులు రాస్తాయేమో అని ఆశ ఉంటుంది. సో మ్యాథ్స్ ఒకటే రాస్తారు, లేదా ఫిజిక్స్ లో టఫ్ గా వచ్చింది లాస్ట్ టైం పేపర్, కాబట్టి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాస్తే ఒక 5-6 మార్కులు పెరగొచ్చు అని వాళ్ళు రాయొచ్చు అన్నమాట. అలా చేయటం వలన వాళ్ళకి దాదాపు 1,00,000 మంది పిల్లలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాంతో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పేపర్ ఎవాల్యుయేట్ చేశారు. దాదాపు జూన్ 18 దాకా పట్టినాయి అన్నమాట రిజల్ట్స్. సో అందువల్ల ఏంటంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే, ఈ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది పిల్లలు. దాదాపు ఒక 5,000 10,000 మంది వస్తూ ఉంటారు మాకు. తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేసినా కూడా వచ్చేసారి మాకు ఈ మార్క్స్ ఇంప్రూవ్ అని మేము పాస్ అయ్యాం, మాకు కూడా కన్సిడర్ చేయండి అంటే దాని ప్రకారం వాళ్ళు మార్క్స్ ఇచ్చి మళ్ళీ ర్యాంకులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మరి 1,00,000 మంది ఎగ్జామ్స్ రాస్తే డెఫినెట్గా వీళ్ళందరూ తెలియగలరు. వాళ్ళందరూ పాస్ అయ్యారు, ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు, పాస్ అయిన వాళ్ళు. మరి పాస్ అయిన వాళ్ళకి మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి డెఫినెట్ గా. అయినప్పుడు 1,00,000 మందికి తర్వాత ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించి మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఇవన్నీ వచ్చినాకే, రిజల్ట్స్ వచ్చినాకే అప్పుడు ఒకేసారి ర్యాంక్స్ ఇద్దాం అనేది ఆగాం. అదర్వైజ్ మేము మే 31కి మేము రెడీగానే ఉన్నాం. ఎందుకంటే రిజల్ట్స్ అయిపోయినాయి, నార్మలైజ్ కోర్స్ వచ్చేసినాయి, ఇంటర్మీడియట్ మార్క్స్ అన్ని ఎంటర్ చేసేసాము. సో 2 కలిపేసి ర్యాంకులు ఇవ్వచ్చు మేము జూన్ 1కి. అడిగింది ఏంటంటే మళ్ళీ వీళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేయాలి. కాబట్టి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో చదవడం చాలా గొప్ప. తర్వాత జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు పెరిగినాయి. అప్పటి నుంచి కూడా మనం వరుసగా 3 సార్లు ఎంసెట్ నిర్వహించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంసెట్ ఇంతకు ముందు కూడా జరిపారండి. ఆ మధ్యలో 1 సంవత్సరం బ్రేక్ వచ్చింది, తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల నుంచి జరుపుతున్నాము. వరుసగా వస్తుంది. అంటే ఇది నిజంగా ఒక రకమైనటువంటి గొప్ప బాధ్యత. ఎందుకంటే మన ఉన్నటువంటి ఇక్కడ ప్రొఫెసర్స్ బాగా ట్రైన్ అయ్యారు, ఓ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అని, ఒక నామ్స్ కానీ స్టాండర్డ్స్ కానీ మెయింటైన్ చేయడం కానీ. ముఖ్యంగా ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీలో ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ సెట్ చేయడం ఇస్ మోస్ట్ క్రిటికల్ జాబ్. టీసీఎస్ అయ్యాన వాళ్ళ దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, కానీ క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయటం అంటే ఎక్స్పర్ట్స్ని ఐడెంటిఫై చేయటం, క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయటం, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని మళ్ళా వేరే ఎక్స్పర్ట్స్ని పెట్టేసేసి ఈ క్వశ్చన్ కరెక్టేనా కాదా అని చూసుకోవటం, దాన్ని మళ్ళీ మనం కేటగరైజ్ చేస్తాం అనమాట. బాగా ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, టఫ్గా ఉందా అని పెట్టడం. ఎందుకంటే మనము 3,55,000 మంది పిల్లలు రాస్తే 3,55,000 మందికి ఒకేసారి ఎగ్జామ్ పెట్టట్లేదు. మనం ఇంజనీరింగ్ లో 10 సెక్షన్లు పెట్టాం. ఈ 10 సెక్షన్స్ పెట్టినప్పుడు మనం ర్యాంకింగ్ ఇస్తున్నప్పుడు ఈ 10 సెక్షన్స్ లో రాసిన 10 పేపర్లు ఒకే రకమైన స్టాండర్డ్ లో ఉండాలి. ఒకే రకమైన స్టాండర్డ్ లో ఉండాలి అంటే మనం క్వశ్చన్స్ ని ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేస్తాం, ఈజీనా, మోడరేటా, టఫ్ అని. చేసిన తర్వాత అన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు ఈ కొన్ని 10 పేపర్లు ఒకటే స్టాండర్డ్లు ఉన్నాయా లేదని అనాలిసిస్ చేస్తాం. అది లేనప్పుడు దాన్ని మళ్ళీ మనం స్టాండర్డైజ్ చేయాలి, నార్మలైజ్ చేయాలి. దానికి అంతా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉన్నాయి, దాదాపు మంచి అనాలిసిస్ ఉంటుంది. సో ఇవన్నీ చేయటం అనేది జరుగుతుంది. సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్ట్ అవటం, డిఫరెంట్ కమిటీస్ వేయటం, చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈసారి మెరుగ్గానే వచ్చినాయి. ఈసారి కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం ఇంకా బెటర్ గా వచ్చారు. దాదాపు ఇప్పుడు చూసారు కదా, 1,80,000 మంది పాస్ అయ్యారు. 1,80,000 మంది స్టూడెంట్స్ దే ఆర్ అవైలబుల్ ఫర్ ఇంజనీరింగ్ రెడీగా ఉన్నారు. అట్లాగే దాంట్లో కూడా ఒక 60,000 మంది దాకా ఉన్నారు అగ్రికల్చర్ దాంట్లో.
సో వీళ్ళందరూ ఇంజనీరింగ్ కి డిఫరెంట్ కాలేజీలో చేరడానికి డిఫరెంట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. దాదాపు 1,80,000 మంది ఇంజనీరింగ్ లో, మరో 60,000 మంది అగ్రికల్చర్ లో ఉత్తీర్ణులయ్యారు, క్వాలిఫికేషన్ సాధించారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వరుసగా ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా, చిన్న ఆరోపణ కూడా రాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇది నిజంగా ఒక వైస్ ఛాన్సలర్ గా మా టీంని అభినందిస్తూ గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ.